హాయ్ అండి, నేను శశికళ. ఎలా ఉన్నారు అందరూ? మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. ఏం లేదండి, మన వివాహం వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా మట్టుకు దెబ్బతింటున్నాయి. ఏవో కొన్ని ఇన్సిడెంట్స్ ఫ్రెండ్స్లోనైతేనేమి, ఫ్యామిలీస్లో, అలాగా దగ్గర వాళ్ళ కుటుంబాల్లో చాలా మట్టుకు చూసి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇది పెళ్లి చేసుకొని వాళ్ళ దాంపత్య జీవితాన్ని ముందుకు సాగిస్తున్న జంటలకి, పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కోర్స్ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు, అన్నీ చెప్తారు. మీరు చెప్పేది ఏంటండి అని అనకండి. ఇది నా మనసుకు తోచింది ఏదో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతాయి అనేది నాకు తెలీదు. కనీసం 10 మందిలో ఒక్కరికి ఉపయోగపడినట్టే. ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, స్కూళ్ళకి కౌన్సిలింగ్స్కి వెళుతున్నాను. ఆ స్కూల్స్లోని పిల్లలు 10th క్లాస్ పిల్లల్లోని చూస్తూ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఇలాగే కొనసాగితే వాళ్ళ ఫ్యూచర్ చాలా దెబ్బతింటుంది అని అనిపిస్తోంది. సో దీని మీదే చేయాలని అనుకుంటున్నాను. కొన్ని ఎపిసోడ్స్ ఇలా చేసి వీడియోల కింద మీకు నా వాయిస్ రీచ్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతమందికి ఉపయోగపడుతుంది అన్నది తెలీదు. కానీ ఒక్కళ్ళకి ఉపయోగపడినట్టే నా ప్రయత్నం సఫలమైనట్టే అని భావిస్తాను. ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేది పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయిందండి. అది ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. స్కూలింగు, కాలేజు, చదువులు, ఉద్యోగాలు అన్నీ బాగానే సాఫీగానే వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ విద్వత్తుతోటి ముందుకు వెళుతున్నారు. తల్లిదండ్రుల సహకారంతో ముందుకు వెళుతున్నారు. ఆఫీసుల్లో మంచి ఉన్నత స్థాయిల్లో ఉంటున్నారు. మంచి మంచి ఎర్నింగ్లో ఉంటున్నారు పిల్లలు. చిట్ట చివరికి వచ్చేది మన హిందూ సాంప్రదాయం అనుకుంటారో, మన భారత సంస్కృతి అనుకుంటారో, ఏమనుకుంటారో, వివాహ వివాహ వ్యవస్థకైతే మనం కట్టుబడి ఉండాలి. అలాంటి వివాహ వ్యవస్థ అయితే మటుకు విచ్ఛిన్నమైపోతోంది. ఎంత దారుణంగా ఉన్నాయంటే, నెలలు, సంవత్సరాలు, ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు కాపురం చేసి ఇష్టం లేకపోతే విడిపోయేవారు. కొన్ని నెలలు, ఇప్పుడు రోజుల్లోకి వచ్చేసిందండి. అది దారుణమైన విశేషం. ఇది ఇలా ఉంటూ ఉంటే ఎక్కడికి వెళుతుందో తెలియట్లేదు. నువ్వేమైనా ఉద్ధరిస్తావా అని అందరూ అడగచ్చు, కానీ ఎవరి వంతు సహాయం వాళ్ళు చేద్దామండి. మన ఇళ్లల్లో కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాలు కూడా దెబ్బతినకుండా చూసుకోవాలి అని మనం ఎప్పటికప్పుడు అనుకోవాలి. ఇది మీ అందరితోటి పంచుకోవాలని రోజుకొక వీడియోతో మీ ముందరికి వస్తున్నాను. నమస్తే. ఇట్లు శశికళ.